ఇల్లందు మండలం మాణిక్యారంలోని జేకే ఎరువుల షాపుకు ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా తరలి వెళ్లిన 70 యూరియా బస్తాలు నకిలీ రసీదులతో తన ఎరువుల షాపుకు యూరియా బస్తాలను అర్ధరాత్రి తరలించిన షాపు యజమాని డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు పట్టుకుని కొమరం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు జేకే ఎంటర్ప్రైజెస్ ఎరువుల షాపుకు ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా తరలించిన యూరియా బస్తాలను కొమరారం పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సొసైటీ అధికారులు ఎరువుల షాపు యాజమానులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియాను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ షాపుకి తరలి వెళ్లడంతో సొసైటీ అధికారుల అవినీతి బయటపడినట్లు అయింది. నకిలీ రసీదులను సృష్టించి యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. రోజుల కొలది రైతులు యూరియా కోసం సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ 5 కట్టలు సకాలంలో దొరకటం కష్టమైపోతున్న తరుణంలో ఎరువుల దుకాణాలకు మాత్రం వందల కట్టలు తరలి వెళ్లడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా పక్కదారులు పట్టకుండా రైతులకు సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అన్న, ఇందాక తీసుకొచ్చిన ఎరువులు రైతులు ఏం చెప్పినావు, మరి ఇక్కడెట్ట దింపినావు? వాళ్ళే దింపడం కదా. నువ్వు ఇందాక ఏం చెప్పినావు, రైతులే అన్నావు కదా. అదే బిల్లులు కూడా తెచ్చిండు. ఏ బిల్లులు తీసుకొచ్చిండు? వాళ్ళు చేసిన బిల్లులే. బిల్లులు కాదు, నువ్వు ఇందాక ఏం చెప్పావు, రైతులు ఏం చెప్పావు? మెయిన్గా విలేకరులు డ్యూటీ చేయాలి. నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి, నా బాధను వ్యక్తపరుస్తున్నా కాబట్టి నేను అనాల్సి వస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మంచికి పక్కన చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదే తీసుకొని ఇది తీసుకొని పోయి న్యూస్ వేస్తారు. అది కామన్. వచ్చి బేరసారాలు చేయడం, నైట్ 12 దాకా తిరగడం, నైటు 8-9 గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం, ఇది విలేకరుగా చేసేటటువంటిది కాదు. ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నా. అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి. రైతులు ఉన్నారు, రైతులను అడగండి. సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుచుకున్నా. ఏమేమి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం జరిగింది, ఏంటి, నా ఇంటికి వచ్చి ఏం చేశారు, వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి. లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడి నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేసుకుంటూ చేశారు. వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను, వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేకాదు, నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా. నేను దళితుని ఇంటికి వచ్చి 8:30-9 ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడ విలేకరుల చట్టం ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు ఫాలో కండి. నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా. సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చావాలి అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చిండ్రో, ఎవరెవరైతే దీనికి బాధ్యులైనరో వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటా, పరువు నష్టం దావేస్తా. ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు. యూట్యూబ్ ఛానల్ అక్కడ CEO ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తా. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడననేటటువంటిది తెలియజేస్తున్నాను.